Hello everyone, welcome to AMC Skills Academy English Learning. ఇవాల్టి మన ఎపిసోడ్లో విత్ అనే పదాన్ని ఎలా వాడాలి, సెంటెన్సెస్లో ఏ రకాలుగా వాడాలి, ఎన్ని రకాల యూసేజ్ ఉంది అనేది మనం కంప్లీట్గా తెలుసుకుందాం. విత్ అనే పదానికి తో, కలిసి, కలిగి, కలిపి, వలన ఇలాంటి పదాలు వచ్చినప్పుడు విత్ వస్తుంది. సో ఏ సందర్భంలో విత్ వస్తుందో మనం ఎగ్జాంపుల్స్ చూస్తే తప్ప తెలుసుకోలేం. ఆర్ యూ హ్యాపీ విత్ మై ఇంగ్లీష్ లెసన్స్? నేను చెప్పే ఇంగ్లీష్ లెసన్స్తో మీరు హ్యాపీగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ విత్ మై ఇంగ్లీష్ లెసన్స్? షీ గాట్ యాంగ్రీ విత్ హిమ్ యెస్టర్డే. షీ గాట్ యాంగ్రీ విత్ హిమ్. అతని మీద కోపంగా ఉంది, అతనితో కోపంగా ఉంది, అతని మీద కోపంగా ఉంది. షీ గాట్ యాంగ్రీ విత్ హిమ్ యెస్టర్డే. హీ ఓపెన్డ్ ద ప్యాకేజ్ విత్ ఎ నైఫ్. ఒక కత్తితో ఆ ప్యాకేజ్ ఓపెన్ చేశాడు. అతనికి వచ్చిన ప్యాకెట్ని కత్తితో ఓపెన్ చేశాడు. కెన్ యూ సీ ద హౌస్ విత్ ద బిగ్ గేట్స్? సో మీరు ఫోన్లో ఎవరికన్నా డైరెక్షన్స్ ఇస్తున్నారనుకోండి, అలా వెళ్తూ ఉండు, ముందు అక్కడ పెద్ద గేట్లు ఉన్న ఒక ఇల్లు కనిపించిందా? కెన్ యూ సీ ద హౌస్ with the big gates? I woke up with a headache. Headache తో, తలనొప్పితో నిద్రలేచాను. I woke up with a headache. He cleaned the table with white cloth. ఒక తెల్లని వస్త్రంతో టేబుల్ తుడిచాడు. He cleaned the table with white cloth. I couldn't sleep with the traffic noises. సో ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్దాలతో నిద్రపోలేకపోయాను. I couldn't sleep with the traffic noises. She agreed with my proposal. నేను వెలిబుచ్చిన అభిప్రాయం, ప్రపోజల్, రైట్, నేను పెట్టిన ప్రపోజల్కి ఆమె అగ్రీ అయింది, ఆమె ఒప్పుకుంది. She agreed with my proposal. He is really good with computers. కంప్యూటర్స్ వాడకంలో అతను బాగా రాణించాడు. సో he is really good. సో కంప్యూటర్స్ వాడటం బాగా వచ్చు. He is really good with computers. The company provided us with a car and a uniform. సో మేబీ నేను ఒక ట్యాక్సీ కంపెనీలో పనిచేయడానికి వెళ్ళాను అనుకోండి. The company provided us with a car and a uniform. ఒక కారు, ట్యాక్సీ డ్రైవర్ యూనిఫామ్ నాకు ఇచ్చారు. The company provided us with a car and a uniform. I am disappointed with the food. Disappointed అంటే నేను అనుకున్న దానికంటే తక్కువగా ఉంది, నేను అనుకున్న లెవెల్కి రీచ్ కాలేకపోయింది. ఏంటది? ఫుడ్. సో ఈ రెస్టారెంట్ అద్భుతంగా ఉంటుంది, ఆహా ఓహో అని చెప్పారు, కానీ ఐఎమ్ డిసప్పాయింటెడ్ విత్ ద ఫుడ్ అంటే నేను అనుకున్నంతగా లేదు అని చెప్పటం. గెట్ ఎ పెప్సీ ఫ్రీ విత్ అ బిర్యానీ. ఒక బిర్యానీ కొంటే ఒక పెప్సీ ఫ్రీ. బిర్యానీతో ఒక పెప్సీ ఫ్రీగా వస్తుంది. దాట్ మ్యాన్ విత్ ద రెడ్ సూట్ కేస్ ఈజ్ లుకింగ్ సస్పీషియస్. అక్కడున్న మనిషి ఎవరు? విత్ ద రెడ్ సూట్ కేస్. ఆ ఎర్రటి సూట్ కేస్తో ఉన్న మనిషి, ఆ ఎర్రని సూట్ కేస్తో ఉన్న మనిషి అనుమానాస్పదంగా ఉన్నాడు. సస్పీషియస్, అనుమానాస్పదం. దట్ మ్యాన్ విత్ ద రెడ్ సూట్ కేస్ ఈజ్ లుకింగ్ సస్పీషియస్. అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. ప్లీజ్ హ్యాండిల్ విత్ కేర్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. Communicating with customers is an important skill in this job. ఈ ఉద్యోగంలో కస్టమర్లతో మాట్లాడగలగటం, జాగ్రత్తగా మాట్లాడగలగటం ఇంపార్టెంట్ స్కిల్, ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఈ ఉద్యోగంలో కస్టమర్లతో మాట్లాడటం. దిస్ బ్యాగ్ ఈజ్ స్టఫ్డ్ విత్ డర్టీ క్లోత్స్. ఈ బ్యాగ్ నిండా మురికి బట్టలే ఉన్నాయి. దిస్ బ్యాగ్ ఈజ్ స్టఫ్డ్ విత్ డర్టీ క్లోత్స్. హీ ఈజ్ ఫైటింగ్ విత్ హిస్ బాస్. అతని బాస్తో గొడవ పడుతున్నాడు. హీఈస్ ఫైటింగ్ విత్ హిస్ బాస్. కెన్ ఐ ప్లే టెన్నిస్ విత్ యూ? నీతో నేను టెన్నిస్ ఆడొచ్చా? కెన్ ఐ ప్లే టెన్నిస్ విత్ యూ? హీ బిహేవ్డ్ విత్ డిగ్నిటీ. డిగ్నిటీ అంటే గౌరవప్రదంగా, రైట్, మర్యాదపూర్వకంగా. హీ బిహేవ్డ్ విత్ డిగ్నిటీ. చాలా గౌరవప్రదంగా బిహేవ్ చేశాడు. విల్ ఐ పాస్ ద ఎగ్జామ్ with all this coaching and preparation? సో ఇంటెన్సివ్ అని, లాంగ్ టర్మ్ అని, ఫుల్ కోచింగ్ ప్రిపరేషన్ అంతా చేశారు, బాగానే ఉంది. సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాడు. విల్ ఐ పాస్ ది ఎగ్జామ్ విత్ ఆల్ దిస్ కోచింగ్ అండ్ ప్రిపరేషన్?
ఇంత కోచింగ్, ఇంత ప్రిపరేషన్తో నేను ఎగ్జామ్ పాస్ అవుతానా? షీ వాంట్స్ టు గో విత్ మీ టు ద బీచ్. ఆమె నాతో, షీ వాంట్స్ టు గో విత్ మీ టు ద బీచ్, ఆ బీచ్కి నాతో వెళ్ళాలనుకుంటుంది. ద టెర్రస్ కీస్ ఆర్ విత్ ద సెక్యూరిటీ. ఆ బిల్డింగ్కి టాప్ ఫ్లోర్లో తలుపు వేసేసి ఉంటుంది, టాప్ ఫ్లోర్కి. ఆ టెర్రస్ తాళాలు సెక్యూరిటీ దగ్గర ఉంటాయి. హీ ఈజ్ ప్లేయింగ్ విత్ హిజ్ బ్రదర్ అవుట్ సైడ్. అతని సోదరుడితో, బ్రదర్ అంటే యంగర్ కావచ్చు, ఎల్డర్ కావచ్చు కదండి, తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. సో హీ ఈజ్ ప్లేయింగ్ విత్ హిజ్ బ్రదర్ అవుట్ సైడ్. పీపుల్ విత్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆర్ ఆల్వేస్ హ్యాపీ. డబ్బులు ఎంత ఉంటే అంత హ్యాపీగా ఉంటారు అని స్టేట్మెంట్ చెప్తుంది. పీపుల్ విత్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆర్ ఆల్వేస్ హ్యాపీ. ఇది ఒకరి అభిప్రాయం అంతే. డబ్బులు ఉన్నంత మాత్రాన హ్యాపీనెస్ ఉంటుందని గ్యారంటీ లేదు కదండి. ఎనీవే, సో మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. పీపుల్ విత్ ఎ లాట్ ఆఫ్ మనీ, ఎక్కువ డబ్బులు కలిగి ఉన్న జనాలు హ్యాపీగా ఉంటారు. ఇంగ్లీష్ స్పీకింగ్ బికమ్స్ ఈజీ విత్ ప్రాక్టీస్. సో మనం చేసేది అదే, ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఇంగ్లీష్ స్పీకింగ్ కానీ, రీడింగ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ ఈజీ అయిపోతుంది. ఇంగ్లీష్ స్పీకింగ్ బికమ్స్ ఈజీ విత్ ప్రాక్టీస్, ప్రాక్టీస్తో. ఐ గాట్ యాంగ్రీ విత్ హిజ్ బిహేవియర్. ఇక్కడ విత్ వలన అనే సౌండ్కి దగ్గరగా ఉంటుంది. అతని బిహేవియర్ వలన నాకు కోపం వచ్చింది, అతని బిహేవియర్తో నాకు కోపం వచ్చింది, అది కూడా చెప్పుకోవచ్చు. రైట్? ఐ గాట్ యాంగ్రీ విత్ హిజ్ బిహేవియర్. ఐ సా అ పర్సన్ విత్ గ్రీన్ ఐస్. గ్రీన్ కలర్లో ఉన్న కళ్ళు గల పర్సన్ని నేను చూశాను. ఐ సా అ పర్సన్ విత్ గ్రీన్ ఐస్. దట్ షర్ట్ కమ్స్ విత్ అ ఫ్రీ క్యాప్. ఒక షర్ట్ కొనుక్కోవడానికి వెళ్ళారు, అక్కడ సేల్స్ పర్సన్ చెప్తున్నారు మీకు, ఆ షర్టుతో ఒక క్యాప్ ఫ్రీగా వస్తుంది. దట్ షర్ట్ కమ్స్ విత్ అ ఫ్రీ క్యాప్. కెన్ ఐ బై దిస్ విత్ ద మనీ యూ గేవ్ మీ. నువ్వు నాకు ఇచ్చిన డబ్బులు. ద మనీ దట్ యు గేవ్ మీ, నువ్వు నాకు ఇచ్చిన డబ్బులుతో కెన్ ఐ బై దిస్, నేను ఇది కొనుక్కోనా. కెన్ ఐ బై దిస్ విత్ ద మనీ యూ గేవ్ మీ. హీ ఈజ్ కటింగ్ హిజ్ హెయిర్ విత్ ఓల్డ్ సిజర్స్. పాత కత్తెరతో తన జుట్టు కట్ చేసుకుంటున్నాడు. హౌ లాంగ్ ఆర్ యూ టుగెదర్ విత్ ఈచ్ అదర్. యాక్చువల్లీ ఈ విత్ ఈచ్ అదర్ అనేది అవసరం లేనిది, కానీ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం బాగా క్లియర్గా చెప్తున్నాం. హౌ లాంగ్ ఆర్ యూ టుగెదర్ అంటే ఎన్నాళ్ళుగా కలిసి ఉన్నారు. హౌ లాంగ్ ఆర్ యూ టుగెదర్ విత్ ఈచ్ అదర్, మీరిద్దరూ ఒకరితో ఒకరు ఎన్నాళ్ళు కలిసి ఉన్నారు. ఆర్ యూ విత్ మూర్తి. ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ హిమ్. నేను మూర్తికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, నీతో కానీ లేడు కదా. మీరు మీ ఫ్రెండ్కి కాల్ చేశారు, మూర్తి అనే అతను ఫోన్ ఎత్తట్లేదు. ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను మూర్తికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను, మూర్తి నీతో ఉన్నాడా. ఆర్ యూ విత్ మూర్తి, మూర్తితో కలిసి ఉన్నావా. ఐఎమ్ ట్రయింగ్ టు కాల్ హిమ్. హీ ఓపెన్ ద డోర్ విత్ ఫియర్. భయంతో తలుపు తెరిచాడు. హీ ఓపెన్ ద డోర్ విత్ ఫియర్. ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్ అంటే నువ్వేం చెప్పితే నేను కూడా అదే అనుకుంటున్నాను. ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్. సో నువ్వు ఒక నిర్ణయం చెప్పావు, నేను ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాను అని చెప్పటంలో ఇది ఒక అడ్వాన్స్డ్ యూసేజ్. ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్, నువ్వు చెప్పిన దానికి నేను అగ్రీ అవుతున్నాను, నేను ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్. విత్ ఆల్ హర్ ఫాల్ట్స్ ఐ స్టిల్ లవ్ హర్. విత్ ఆల్ హర్ ఫాల్ట్స్ అంటే ఆమెలో ఉన్న లోపాలన్నీ ఉన్నా సరే, అన్నీ కలిగి ఉన్నా సరే, ఐ స్టిల్ లవ్ హర్, నేను ఆమెని ఇంకా ప్రేమిస్తున్నాను. విత్ ఆల్ హర్ ఫాల్ట్స్ ఐ స్టిల్ లవ్ హర్. అన్ని ఫాల్ట్స్ ఉన్న సంగతి నాకు తెలిసినా, నేను చూసినా సరే, ఐ స్టిల్ లవ్ హర్. ఓకే, వెరీ గుడ్. సో ఇదండి విత్ అనే పదాన్ని ఇన్ని రకాలుగా వాడుకోవచ్చు. వెళ్ళే ముందు మనం ఒక హోంవర్క్ చేద్దాం. ఈసారి 5 సెంటెన్స్లు అండి. ఈ 5 సెంటెన్స్లు కూడా మీరు విత్ అనే పదం వాడి రాయాల్సి వస్తుంది. రైట్? ఈ 5 సెంటెన్సెస్లో
ఇంగ్లీష్లోకి మార్చినప్పుడు మీరు విత్ అనే పదం వాడాల్సి వస్తుంది. చూడండి, అతను సిగ్గుతో తలదించుకున్నాడు. ఆమె కిటికీలు తెరిచి ఉంచి నిద్రపోతుంది. వీళ్లతో వచ్చిన ప్రాబ్లం అదే. ఆ ఎర్ర జుట్టు గల అమ్మాయి పేరేమిటి? మంచు వలన అతని వేళ్ళు చల్లబడ్డాయి. రైట్, ఈ 5 సెంటెన్సెస్ మీరు ఇంగ్లీష్లో రాసేటప్పుడు విత్ అనే పదం వాడాల్సి వస్తుంది. సమాధానాలు కింద కామెంట్స్లో రాయండి, నంబర్స్ వేసి. ఓకే, అదండి ఇవాల్టి మన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సోషల్ మీడియాలో మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోను షేర్ చేయండి. ముఖ్యంగా మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ తోటి వారితో షేర్ చేసుకోండి. కలిసి నేర్చుకోండి, త్వరగా నేర్చుకోండి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్లో మీకు నచ్చిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఏఎంసీ ఛానల్ని ఫాలో అవ్వండి. అన్నిటి యొక్క లింకులు కింద డిస్క్రిప్షన్ మరియు ఫస్ట్ కామెంట్లో ఉంటాయి. మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు తప్పనిసరిగా కింద కామెంట్ బాక్స్లో రాయండి. Thank you for watching. I will see you in another video.